హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఫుల్ వీడియో రెసిపీ ఏంటంటే హరియాలీ చికెన్ అండి. ఇదైతే చాలా బాగుంటుంది, స్టార్టర్ అనమాట. ఎంత బాగుంటుంది అంటే ఇంట్లో చేసుకుంటే రెస్టారెంట్ కన్నా చాలా బాగుంటుందండి. మేము ఎప్పుడు వెళ్ళినా ఇదైతే తింటామండి. దీనికోసం పెద్ద ఎక్కువ ఐటమ్స్ ఏవి అక్కర్లేదు. వంట రాని వాళ్ళు కూడా, అప్పుడే వంట నేర్చుకున్న వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు, అంత సింపుల్గా ఉంటుంది. బోన్లెస్ చికెన్ 1 కేజీ తీసుకున్నానండి. నేనైతే బోన్తో కూడా ఉన్నవి అయితే తీసుకున్నాను. మాకు బోన్తో ఉన్నవి ఇష్టం అన్నమాట. 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, పచ్చిమిర్చి కారాన్ని బట్టి 4-5, 1 కప్పు పెరుగు, నిమ్మకాయ, ఇవన్నిటిని మిరియాలు 1/2 స్పూన్ అండి. ఒకవేళ మిరియాల పొడి ఉన్నా వేసేసుకోవచ్చు. అన్నీ కలిపేసి మిక్సీ పట్టించుకోవాలండి, మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. దాంట్లోనే నిమ్మరసం కూడా పిండుకొని పెరుగు కూడా అందులో వేసి మిక్సీ చేసుకోవాలి. నేనేం చేశానంటే కొంచెం పలచగా అయింది, కొంచెం థిక్గా చేసుకోవాలి. దాని తర్వాత చికెన్లో కొంచెం గరం మసాలా పౌడరు, సాల్ట్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఈ పేస్ట్ చేసుకునేది కూడా వేసి చికెన్ని బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇంకో పేస్ట్ వేసుకోవాలి. అదేంటంటే పుట్నాల పప్పు ఉంటుంది కదండి, వేపించిన పప్పు అంటాం కదా, అది బాదం పప్పు, జీడిపప్పు అండి. కొంచెం బాదం పప్పుని నానబెట్టి తొక్క తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అది మిక్సీ చేసేసుకొని ఆ పేస్ట్ని కూడా కలిపేసుకోవాలన్నమాట. తర్వాత గ్రీన్ కలర్ ఉన్నది, అంటే హరియాలి అంటే గ్రీన్ కదండి హిందీలో, అది కాబట్టి గ్రీన్ కలర్ అయితే వేసాను వీడియో కోసం, లేకపోతే వేయకపోయినా అదే కలర్లో వస్తుంది. అంతేనండి. పాల్లో అయితే కొంచెం నెయ్యి, 1-2-3 స్పూన్లు నెయ్యి వేసుకొని, నూనె వేసుకొని, ఇంక దీన్ని నానబెట్టి ఉంచుకున్న ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. నానబెట్టుకొని ఇంక వేసేసుకొని ఇంక అలా కలుపుతూ ఉండాలండి. కొంచెం అడుగు పడుతున్నప్పుడు కొంచెం ఒక చిన్న 2 స్పూన్లు వాటర్ వేస్తూ కలుపుతుంటే అది అడుగు పట్టదండి. ఏ ఫ్రైలు చేసుకున్నా 1 స్పూన్ వాటర్ అలా మధ్యలో వేస్తూ కలుపుతుంటే అడుగు పట్టదు. అంతేనండి, చాలా చాలా టేస్టీ హరియాలీ చికెన్ అయితే రెడీ అయిపోద్దండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు పెద్దలకి అందరికీ స్టార్టర్ అన్నమాట. ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరికైనా మనం ఇది చేసి పెడితే చాలా బాగుందని అంటారు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మాకు కామెంట్లో పెట్టండి. బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ అండి.